అందరికీ నమస్తే అండి. ఈరోజు హంస గురించి తెలుసుకుందాం. మనకు తెలిసినంత వరకు హంస ఒక పక్షే అని అనుకుంటాం. కానీ మన జీవన విధానంలో గొప్ప పాఠశాల అనండి. ఎందుకంటే మనం ప్రతి ఒక్కటి పాఠశాల నుంచే నేర్చుకుంటాం. అలాగే హంస నుండి కూడా మనం ఎన్నో నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. అందులో భాగంగా ముఖ్యమైనవి 5 మనం నేర్చుకోవాలి. శుభ్రత, వివేకం, శాంతిగా ఉండడం, సౌందర్యం, సమతుల్యంగా ఉండడం, ఆధ్యాత్మికంగా ఉండడం. మొదటిది శుభ్రత. హంస తన జీవితంలో ఎప్పుడే కానీ నిర్మలమైన నీటిలో ఉంటుంది అని మనం విన్నాం. మన జీవితంలో కూడా హంసను చూసి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మన మనసులో కానీ, పనుల్లో కానీ, మాటల్లో కానీ శుభ్రంగా, నిర్మలంగా ఉండాలి అని. రెండవది వివేకం. అంటే తెలివి. హంసకు పాలను, నీళ్లను వేరే చేసే గుణం ఉంది అని, రత్నాలను, రాళ్లను వేరు చేసే శక్తి ఉందని పురాణాల్లో కూడా చెప్తారు. అలాగే మనము మంచేది, చెడేది, నిజమేది, అబద్ధమేది అర్థం చేసుకొని ప్రవర్తించాలి. వేరు చేసుకోవాలి. మంచిని తీసుకోవాలి, చెడును వదలాలి. నిజమే మాట్లాడాలి, అబద్ధాన్ని మాట్లాడకూడదు. అంటే యుక్తియుక్తంగా నడుచుకోవాలి అని చెప్తారు పెద్దలు. శాంతి. హంస చాలా ప్రశాంతంగా జీవిస్తుంది. అలాగే మనం కూడా హంసను చూసి ఉన్న దాంట్లో తృప్తిగా, ప్రశాంతంగా ఉండడం నేర్చుకోవాలి. నాలుగవది సౌందర్యం, సమతుల్యత. అంటే బ్యూటిఫుల్ అండ్ ఈక్వాలిటీ. హంస నడకను మన కవులు అమ్మాయిల నడకతో పోలుస్తారు. చాలా సాహిత్యాల్లో కూడా హంసను గురించి, హంస నడకను గురించి కూడా పోల్చి రాశారు. అలాగే చూడండి, ఈదడం కానీ, ఎగరడం కానీ అన్నీ చాలా గొప్పగా ఉంటాయంటారు. అలాగే మన ప్రవర్తనలో, మన నడవడికల్లో, మాటల్లో, పనుల్లో ఈక్వాలిటీ ఉండాలి. భేదభావాలు ఉండకూడదు అని మనం నేర్చుకోవాలి. ఆధ్యాత్మికత మెయిన్ ఐదో పాయింట్. హంస సరస్వతీదేవి వాహనం అంటారు. అందుకే ఆ దేవిని జ్ఞానదేవి, విద్యాదేవి, హంసవాహిని అంటారు. అంటే హంసలో ఉన్న విశేషత గుణాలన్నీ సరస్వతీదేవిలో ఉన్నాయి అని అర్థం. కావున ఆమెను హంసవాహిని అంటారు. హంస యొక్క లక్షణాలు, గుణాలు మీకు నచ్చి ఉంటే మీ పిల్లలకు కూడా షేర్ చేయండి. వాటి యొక్క గొప్పతనం నేర్పించండి. పిల్లలు కూడా పక్షులకు రెస్పెక్ట్ ఇస్తారు. హంస గురించి మీకు వాక్యాలు నచ్చి ఉంటే షేర్, సబ్స్క్రైబ్, లైక్ చేయండి. మునుముందు ఇంకా ఆధ్యాత్మికమైన విషయాలు ఎన్నో చెప్పుకుందామండి. నా ఛానల్ను మీరు ప్రోత్సహించి ముందుకు నడుపుతున్నారు. చాలా సంతోషం. అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి.